ఇప్పుడు ప్రతి అంటే మనం చేస్తుంటాం, సర్వీసింగ్ చేస్తుంటాం, సర్వీసింగ్ చేస్తుంటాం అంటే అన్ని అవకాశాలు సర్వీసింగ్ చేయాలనుకుంటాం అనమాట. వ్యాపారం చేస్తుంటారు కానీ కస్టమర్కి ఇచ్చి మనం వెళ్ళేస్తాం, ఆర్డర్ తీసుకుంటాం, హాస్టల్ వెళ్ళేస్తాం. కానీ వాళ్ళు ఏంటంటే కస్టమర్ హ్యాపీగా ఉండాలంటే మనం చెప్పిన మనం చూసిన అమౌంట్ బిల్ వస్తే హ్యాపీ అవుతుంది. లేకపోతే వాళ్ళు హ్యాపీ అంటే చేసేది మీ దాంట్లో 200 ఉంది కానీ 200 వేసి 300 వేసి 200 కానీ వచ్చేది ఈ బిల్ ఎవరు కడతారు అని చెప్పి మనం డాక్యుమెంట్ చేస్తామంట. కస్టమర్ హ్యాపీ అయినప్పుడు మనకి మనమే బ్యాలెన్స్ వస్తుంది. తర్వాత ఇంకోసారి మనకి మన రెస్టారెంట్ కానీ మనం చేస్తాం అక్కడ రాదు. కాకుండా మనం ఇంకోసారి మన బ్యాలెన్స్ వచ్చిందో వెళ్ళిపోతుంటారు. మళ్ళీ కంపెనీ కూడా మన బ్యాలెన్స్ అంటే కంపెనీ మనం చేస్తున్నాం, మనం బిల్ పే చేస్తాం. బిల్ ఏంటంటే కస్టమర్ల బాధపడతామని చెప్పి మనం తగ్గించేసి అంటే బిల్ అనేది తగ్గించడం కానీ మళ్ళీ కొన్ని మా కస్టమర్ మనకు అర్థం చేస్తాం బాటిల్స్ ఏవి అంటే కొన్ని యాడ్ చేయకపోవడం కానీ చేస్తుంటాం. అలాంటివి కూడా చేయకూడదు అంటే ముందుగా చేయలేమంట. డ్రింక్ తగ్గిన ఉంటుంది కస్టమర్ 200 డ్రింక్ తర్వాత కస్టమర్ ఆడని చెప్పి సైడ్ చేసుకుంటాం. బిల్లు ఆకర్షణగా కస్టమర్ తెచ్చేసి ఫస్ట్ చూసుకొని మీరు ఫస్ట్ సార్ వచ్చారు మీరు చేయండి చేసి మనం యాక్షన్ చేయలేదు అనమాట. నేను వచ్చేసి ప్రతిసారి వస్తున్నాను సార్ అండ్ మా సర్వీసింగ్ అయితే బాగుంటుంది. ఫస్ట్ నుంచి మీరు చూడండి, ఫస్ట్ వచ్చేటప్పుడు మనం యూజ్ తెలియదు కలిసిపడికి నీట్గా మనం యాక్షన్ చేయాలి. మనం యాక్షన్ చేయాలని పక్షంలో మన సుపీరియర్కి అప్ చెప్పాలి. మన కస్టమర్కి ఆర్గనైజ్ చేస్తారని చెప్పేసి మన సుపీరియర్కి అప్ చెప్తారు. కానీ ఎటువంటి మన కంపెనీకి